మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో చాలా అద్భుతమైన విషయాన్ని విని అందరికీ షేర్ చేద్దాం. భగవంతుడు మనుషులను జంతువులను పుట్టించాడు. మనుషులకు ఏమి దక్కుతుంది, జంతువులకు ఏమి దక్కుతాయి, రెండిటికి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చాడా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. పుణ్యమూర్తుల ప్రసాదం, మంత్రజపం, పూజ, వ్రతాలు వంటివి మానవులకే ఎందుకు అనుభవం ఇస్తాయి, జంతువులకు ఎందుకు దక్కవు అనే సందేహం. ఈ సందేహంలో కారణం ఏమిటంటే మానవ జన్మ ప్రత్యేకం. శాస్త్రాలలో జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు. మనుష్యునికే వివేకం ఉండడం వల్ల ధర్మం అధర్మం తేడా తెలుస్తుంది. వాక్చాతుర్యం, సంకల్ప శక్తి కూడా ఉంటాయి. జంతువులు ప్రాణంతో, భయంతో, ఆహారంతో జీవిస్తాయి, కానీ ధర్మకార్యాలు చేయలేవు. కర్మఫల భోగమే జంతువులకు. కోతులు, కుక్కలు, పక్షులు వగైరా జంతువులు గత జన్మల పాపపుణ్యాల ఫలితాన్ని మాత్రమే అనుభవిస్తాయి, కానీ కొత్తగా పుణ్యం సంపాదించి ధర్మకార్యాలు చేయగల శక్తి వాటికి లేదు. మానవుని ధర్మం జంతువు స్వభావం. మనిషి భక్తి శ్రద్ధతో యజ్ఞము, వ్రతము, దానం చేయగలడు, కానీ జంతువులు స్వభావ ప్రకారమే నడుస్తాయి. అందువల్ల నష్టమా లాభమా అన్నది వాటికి వర్తించదు. ప్రసాదం, వ్రతఫలం మానవులకి. కోతులు, కుక్కలు ఆహారంగా తింటే కడుపు నిండుతుంది, కానీ ఆహారం ప్రసాద బుద్ధితో, భక్తితో తీసుకుంటేనే అది పుణ్యంగా మారుతుంది. జంతువులకు భక్తి బుద్ధి లేకపోవడం వల్ల వాటికి పుణ్యఫలం అనేది ఉండదు. శాస్త్రంలో వాక్యం ఏమిటంటే ధర్మేణ హీనాహ పశుభిః సమానాహ. ధర్మబుద్ధి లేనివాడు జంతువుతో సమానం అని అన్నారు. అందుకే మనిషి జన్మ దొరికినప్పుడు దానిని ధర్మాచరణ, భక్తి సేవలతో పవిత్రం చేయాలి. జంతువులకి పుణ్యం పడదు కాబట్టి మానవుడే సదావకాశం కోల్పోకుండా వినియోగించుకోవాలి. ఇదండి చాలా అద్భుతమైన విషయం. అప్పుడప్పుడు మనం ఏంటంటే మనుషులు జంతువుల్లాగా ప్రవర్తించడం, మనిషిలాగా ప్రవర్తించకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమైంది. భగవంతుడు ప్రయారిటీస్ మనుషులకి ఎంత ఇవ్వాలి, జంతువులకి ఎంత ఇవ్వాలి అనేది ఇచ్చాడు. కాబట్టి మనకి కూడా క్లియర్గా అర్థమైంది ఈ విషయం ఏమిటో. కాబట్టి మానవుడిగా జన్మించినందుకు సత్కార్యములు చేస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.